హలో ఆల్, సారీ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే గోవా నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాము. ఎందుకంటే అష్టమ కారణంగా ఇంటి దగ్గర మా పెద్దవాళ్ళు చనిపోయారంట. అందుకని రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము లాండోమో అనే రైల్వే స్టేషన్లో ఉన్నాము. దీని పేరు నాకు పలకడానికి కూడా చాలా విచిత్రంగా ఉంది. సో ల్యాండో అంటారు దీన్ని, ల్యాండోమో అంటారు కావచ్చు దీన్ని, రైల్వే స్టేషన్ పేరు అయితే. సో ఈ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ నుంచి మనము హుబ్లీ వెళ్దాము. హుబ్లీ నుంచి గుంతకల్ టు డోన్. సో ఆ విధంగా ట్రావెల్ చేద్దాం ఈరోజు. సో సాధ్యమైన వరకు నేను గోవా ట్రిప్ మొత్తం కూడా కవర్ చేద్దాం అనుకున్నా. వాళ్ళు చనిపోయారంట, అందుకని ఇంటికి వెళ్ళాలని కాల్ చేశారు పెద్దవాళ్ళు ఇంటి దగ్గర నుంచి. సో తప్పకుండా వెళ్ళాలి కదా, అందుకనే సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మనము ఎక్కడికి వెళ్తున్నాం అనేది సో గ్యారంటీగా ముందే చెప్తున్నా. సో ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా ఉండేందుకు చూసుకుంటూనే ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ల్యాండో రైల్వే స్టేషన్ అండి. ల్యాండో రైల్వే స్టేషన్ నుంచి మనము హుబ్లీ వెళ్దాము. ఈ రైల్వే స్టేషన్ పరిధిలో నేను ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూశాను ఒకటి. సో ఆ వాటర్ ఫాల్స్ అనేది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అద్భుతంగా ఉంటుంది అది. సో ఎందుకంటే ట్రైన్లో నుంచి మాత్రమే వ్యూ పాయింట్ చూసే అవకాశం ఉంటుంది, కానీ ప్యాసింజర్స్ చాలా ఉన్నందువలన మనము అంత నీట్గా తేలేకపోయాము. ఏమీ అనుకోకండి, తప్పుగా అనుకోకండి. సో దయచేసి చూడండి, వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా. ఎందుకంటే అలాంటి జలపాతం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, గోవా ట్రిప్ వచ్చేసి క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ టైం వచ్చేసి ఒక 15 days వరకు బయటకు పంపించారు అనుకుంటా నాకు తెలిసి. సో ఇళ్లలో పెద్దవాళ్ళు మరణిస్తే ఇలాంటివి ఇష్యూస్ ఉంటాయి కదా మన ఆంధ్రాలో వచ్చేసి, అందుకని పంపించారు. సో 15 days వరకు కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్.